హాయ్ అండి. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అంటే మీరు అంటే ఎక్స్పెక్టేషన్స్? పవన్ కళ్యాణ్ మూవీ అంటే మినిమం గ్యారంటీ మూవీ అన్నమాట. 100% మంచి హిట్ అవుతుంది అనే హోప్ అయితే ఉంది. అంటే అంత నమ్మకం ఎందుకన్నా? ఇప్పుడు చాలా మంది కూడా ఈ సినిమా చూసిన దానిలాగానే అనిపిస్తుంది, కొత్తగా లేదు. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఏంది అంటే పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఎర్లియర్ ఏంది అంటే ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ కొంతమంది పవన్ కళ్యాణ్ సైడ్ టర్న్ అయ్యేవాళ్ళు కాదన్నమాట. ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వచ్చారో బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అయ్యేసేసి సో మినిమం గ్యారంటీ మూవీ లెక్క ఉంటుంది. Users అనే వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ కి ఎలాంటి లాస్ అనేది తెప్పించదు అనమాట. సార్ ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరి కాంబినేషన్ మనం చూసాం గబ్బర్ సింగ్ సినిమా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ కాన్సెప్ట్ గానీ, లుకింగ్ గానీ, సాంగ్స్ గానీ అన్ని కూడా అదే విధంగా అనిపిస్తున్నాయి. కొత్తదనం ఏం లేదు అంటున్నారు. మీరు ట్రైలర్ చూస్తే అట్లే అనిపించిందా మీకు? ట్రైలర్ బేస్ చేసుకొని మనం అయితే ప్రెడిక్ట్ చేయలేము. ఓవరాల్ గా మూవీ చూసిన తర్వాత మనకి క్లారిటీ అనేది వస్తుంది అనమాట. మరి గబ్బర్ సింగ్ రేంజ్ కి సినిమా రీచ్ అవుతుందా కాదా అంటే మీరు 100% యాజ్ ఏ ఫ్యాన్ గా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. రీచ్ అవ్వకపోయినా కూడా నేను చెప్పినట్టుగా మినిమం గ్యారంటీ మూవీ అనేది ఉంటుంది. ఎవరు కూడా సింగిల్ గా వచ్చిందంటే ఓకే, బట్ దురంధర్ 2 సినిమా సీక్వెల్ సినిమా చాలా భారీ స్థాయిలో ఆదరణ ఉంది. మరి రెండింటికి క్లాష్ ఉండబోతుంది అంటారా, లేకపోతే ఓన్లీ తెలుగు అట్లా అంటారా? ఏ మూవీకి ఆ మూవీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాక్టర్ ని బట్టేసేసి ఉంటుంది అనమాట. అంతేగాని మూవీని బేస్ చేసుకొని కంపారిజన్ అనేది చేయలేము. సో లాస్ట్ వచ్చినటువంటి ఓజీ సినిమాకి 300 crores టచ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ సినిమాతోని అది క్రాస్ చేస్తారు అనుకోవచ్చు. ఓజీ కంటే ఇది ఇంకా మంచిగా ఉంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. 100% క్రాస్ అయితే అవుతుంది.